నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను వినతి ముందుగా ముఖ్యాంశాలు ప్రభుత్వ నిర్ణయాలు పాలసీల అమలును క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని మంత్రులు అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశం విజయవాడ గుణదల మేరీమాత ఉత్సవాలకు తరలివస్తున్న భక్తులు రేపటి నుంచి ప్రారంభమయ్యే శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు. వార్తల్లోని వివరాలు. మంత్రులు కార్యదర్శులు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయాలు పాలసీలు అమలవుతున్న తీరును క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా చూడాలని ఆయన సూచించారు. రాష్ట సచివాలయంలో ఈ రోజు జరిగిన మంత్రులు కార్యదర్శుల సమావేశంలో జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. వివిధ అంశాల పురోగతిపై ముఖ్యమంత్రి సమీక్షించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతి 5 ఏళ్లకు జీఎస్డీపీ తలసరి ఆదాయం రెట్టింపు అయ్యేలా ప్రణాళికలు చేపట్టాలని సూచించారు. కాఫీ సాగు పెంచడంతో పాటు అరకు కాఫీ బ్రాండ్ను మరింత ప్రచారం చేయాలని సూచించారు. 5,412 రూపాయలు అయింది. 9.56 ఆల్ ఇండియా PCI ఇది కరెక్ట్. అది ఏపీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2,99,000 టుడే కరెంట్ ప్రైస్ కి వస్తాం. ఆల్ ఇండియా లెవెల్లో 1,14,710 ఉంటే 1,21,968 అయింది. ఈ రెంటిల్లో మీరు చూస్తే 6.3, 9.56 యాడ్ అవుతా వస్తుంది. దీనిపైన అల్టిమేట్ గా హైయర్ లెవెల్ నేను ఇంతకుముందు ఒక స్లైడ్ చూపించాను మీకు. డబుల్ ది పర్ క్యాపిటా, 10% పర్ క్యాపిటా, 12.5% పర్ క్యాపిటా, 15%. దీంతో మీరు చూస్తే 4.5 times 7.5 కి 15 కి 4.5 times ఓవర్ పీరియడ్ ఆఫ్ 20 years లో డిఫరెన్స్ వస్తుంది. అంటే ఇది ఎప్పుడు కూడా క్యుములేటివ్ గా వచ్చినప్పుడు హైయెస్ట్ లెవెల్లో మీరు ఈ ఒక్క సంవత్సరం 70,000 కోట్ల రూపాయలు మనకు ఆదాయం తగ్గిపోయింది. నియర్లీ జీఎస్టీపీ కాంట్రిబ్యూషన్ 1.5 lakh ఎంతో తగ్గింది. దానిపై 9% వస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. అదే లో లెవెల్ లో 9% వచ్చినా మనం ఇది వస్తుంది. దట్ ఈస్ వేర్ ఎవ్రీ డే ఈజ్ ఇంపార్టెంట్, ఎవ్రీ ఇయర్ ఈజ్ ఇంపార్టెంట్. ఇది మీకు అందరూ క్లారిటీ ఉండాలి. ఎందుకింత వీఆర్ ఆల్ ఇన్ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఈ రోజు రాష్ట వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధికారులు ఈ రోజు ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. భూ సమస్యలతో పాటు పాస్ పుస్తకాలు, పింఛన్లకు సంబంధించిన అర్జీలు పరిశీలించి పరిష్కారం చూపాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. చిత్తూరు కలెక్టరేట్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. భూ సమస్యలపై రెవెన్యూ శాఖ ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. అన్నమయ్య జిల్లాలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజల నుంచి తరలివచ్చారు. మదనపల్లి కలెక్టరేట్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ ఇతర అధికారులతో కలిసి ప్రజల వినతులను స్వీకరించారు. దక్షిణ భారతదేశంలోని క్రైస్తవ క్షేత్రాల్లో రెండో అతిపెద్ద క్షేత్రంగా ప్రసిద్ది చెందిన విజయవాడ గుణదల మేరీమాత ఉత్సవాలు ఈ రోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు రాష్టం నలుమూల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. ఈ ఉదయం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు, దివ్యబలి పూజతో ఉత్సవాలను ప్రారంభించారు. ఈ ఉత్సవాలకు వేలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తుతో పాటు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ను మళ్లించారు. గుణదల మేరీమాత ఉత్సవాలపై మా ప్రతినిధి షరీఫ్ మరికొన్ని వివరాలను ప్రత్యేక ప్రసారం ద్వారా అందిస్తారు. షరీఫ్, ఓవర్ టు యు. విజయవాడలోని ప్రముఖ క్రైస్తవ పుణ్యక్షేత్రమైన మేరీమాత సంవత్సరంలో స్థాపించబడిన ఈ ఆలయం ప్రస్తుతం 102 ఏళ్ల చరిత్రకు సాక్ష్యంగా ఆధ్యాత్మిక వెలుగులతో విరాజిల్లుతుంది. ప్రస్తుతం చూసినట్లయితే మన రాష్ట్రం నుండే కాకుండా తమిళనాడు, కర్ణాటక వంటి వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తమ మొక్కులను చెల్లించుకోవడానికి మేరీమాతను దర్శించుకోవడానికి వస్తున్నారు.
ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ నినాదాన్ని నిజం చేస్తూ కుల మతాలకు అతీతంగా మనకి హిందువుల నుండి ముస్లింస్ వరకు అందరూ మేరీమాతను దర్శించుకుంటున్నారు. అంతేకాకుండా రవాణా వారు రైల్వే వారు సమన్వయంతో ఇక్కడ బస్టాండ్ నుండి రైల్వే స్టేషన్ నుండిగా గుణదల వరకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ వారు ఇక్కడ సీసీ కెమెరాలు మరియు డ్రోన్లను ఏర్పాటు చేశారు. ఉద్యోగులు క్రీడల్లో పాల్గొనడం వల్ల మనో వికాసంతో పాటు ఒత్తిళ్లను కూడా అధిగమించవచ్చునని తిరుమల తిరుపతి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవన క్రీడా మైదానంలో ఉద్యోగుల వార్షిక క్రీడా పోటీలను ఈ రోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య చౌదరి మాట్లాడుతూ తిరుమల శ్రీవారి దర్శనార్థం లక్షలాది భక్తులకు నిత్యం విశేష సేవలు అందిస్తున్న ఉద్యోగులకు ఈ క్రీడలు నూతన ఉత్తేజాన్ని అందిస్తాయని చెప్పారు. స్పోర్ట్స్ పెరగాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. చాలా రకాలైన కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. దానివల్ల మన మీద ప్రెజర్ ఆటోమేటిక్ గా పెరుగుతూ ఉంటుంది. స్ట్రెస్ నుంచి రిలీజ్ కావాలంటే ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. డైవర్షన్ చేయాలి, థాట్ డైవర్షన్ చేయాలి. డైవర్షన్ చేయాలంటే స్పోర్ట్స్ లో మరీ ఎక్కువగా డీప్ గా డైవర్షన్ చేసి కంప్లీట్ గా మనం స్ట్రెస్ ఫ్రీ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జీవితంలో స్పోర్ట్స్ ఒక భాగం చేసుకుంటే అందరికి కూడా మీకు మంచిది, అలానే ఆర్గనైజేషన్ కు మంచిది. అనే హెల్తీ పర్సన్ ఉంటే దేశానికి కూడా మంచిదని చెప్తారు ఒక ఫిలాసఫీ. తోటి ఉద్యోగులతో కానీ కింద ఉద్యోగులతో కానీ బాగా ఉండాలంటే మీరు హెల్తీగా ఉన్నప్పుడు మాత్రమే గుడ్ బిహేవియర్, గుడ్ గెస్చర్స్, గుడ్ పర్సనాలిటీ అనేది బయటకు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా ఈ నెల 15వ తేదీ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తిరుపతి జిల్లాలోని ప్రముఖ వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తి దేవాలయంలో బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈవో బాపిరెడ్డి తెలిపారు. ఈవో ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలు రేపు సాయంత్రం ధ్వజారోహణంతో ప్రారంభమై ఈ నెల 23 వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రత్యేక వాహన సేవలు నిర్వహించనున్నట్లు తెలిపారు. హజ్ యాత్రికులకు రాష్ట ప్రభుత్వం అండగా ఉంటుందని ఒంగోలు శాసనసభ్యులు రామచర్ల జనార్దన్ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా నుంచి హజ్ యాత్రకు వెళ్లే వారికి ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట హజ్ కమిటీ చైర్మన్ హజీ షేక్ హసన్ భాషాతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం హజ్ యాత్రకు వెళ్లే వారికి ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున అందిస్తున్నట్లు తెలిపారు. జీవితంలో ఒకసారి అనేది మనం అనుకుంటాం. ఖర్చులు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ అంత దూరం వెళ్ళాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఖర్చు అవ్వాలన్నప్పుడు దానికి చాలా మంది మనం ఇంకేడపోతాంలే, పోయే వాళ్ళని తాకుదాము, లేకపోతే వాళ్ళకి ఏదో విధంగా మనం సహకరిద్దాం, వాళ్ళు పోయి మన పుణ్యం ఏదో వాళ్ళు అక్కడ దండం పెట్టుకొని వస్తారు అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కళ్ళు అనుకుంటా ఉంటాం. ఎందుకంటే ఆధ్యాత్రకు పోయేటప్పుడు ప్రతి సంవత్సరం కూడా అందరినీ పరిశీలించేటప్పుడు మేము కూడా పోవటం, అందరినీ కూడా కలవటం, అందరికీ మేము పోవాలనుకుంటున్నాము, లేకపోతే ఇబ్బందులు ఉన్నాయి, ఇట్లా పోలేకపోతున్నాం ఆర్థికంగా అని చెప్పి దాని ఉద్దేశపూర్వకంగానే ఈ రోజు మన ప్రపంచీకరణ నేపథ్యంలో కొత్త విద్యా విధానం సంస్కరణలు అమలు చేస్తూ విద్యార్థుల సమగ్ర వికాసానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆంధ్రప్రదేశ్ కాలేజియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా తెలిపారు. విజయవాడ ఫెడల్ ఫర్ ఫ్రీడమ్ సైకిల్ యాత్రను ఈగల్ టీం ఐజీ ఆకే రవికృష్ణతో కలిసి ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా నారాయణ భరత్ గుప్తా మాట్లాడుతూ 15 మంది విద్యార్థులు 5 జిల్లాల మీదుగా 600 కిలోమీటర్ల మేర ఈ భారీ సైకిల్ యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. డ్రగ్స్, మాదక ద్రవ్యాల వినియోగం, మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారని తెలిపారు. 600 kilometers ride for 15 students covering nearly 47 institutions starting from Vijayawada to Visakhapatnam. We have selected some 4 key topics on which the students will try to create awareness among the institutions and the students. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
ప్రభుత్వ నిర్ణయాలు పాలసీల అమలును క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని మంత్రులు అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశం. విజయవాడ గుణదల మేరీమాత ఉత్సవాలకు తరలి వస్తున్న భక్తులు. రేపటి నుంచి ప్రారంభమయ్యే శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.